హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో పానాసోనిక్ HC-V180 కెమెరా యొక్క రికార్డ్ అయిన స్టోరేజ్ అంతా కూడా మనం USB కేబుల్ ద్వారా మన పీసీకి కానీ ల్యాప్టాప్ కానీ ఏ విధంగా డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ముందుగా మనకు కావాల్సింది మెయిన్గా ఈ USB కేబుల్ అయితే ఉండవలసి ఉంటుందండి. మనకు కెమెరాతో పాటుగా మనకు కేబుల్ అయితే ఇస్తారండి. మనకు డేటా ట్రాన్స్ఫర్ కొరకు యూజ్ అవుతుంది. అలాగే దీని ద్వారా మనం ఛార్జ్ చేయడానికి కూడా మనం దీన్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. సో మనకు ప్రజెంట్ ఈ క్యామ్తో పాటుకి ఇచ్చిన ఈ కేబుల్ని అయితే యూజ్ అయితే నేను చేస్తున్నాను. సో ముందుగా మన క్యామ్ యొక్క డేటా ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఒక పోర్ట్ అయితే ఉంటుందండి. ఆ పోర్ట్లో మనం దీన్ని కనెక్ట్ అయితే చేయాలి. చూడండి, ఇక్కడ మనకు మినీ USB పోర్ట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనం ఈ కేబుల్ ఒకవైపుని కనెక్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా మనం కనెక్ట్ అయితే చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత రెండవ వైపు ఉన్న USBని మన పీసీకి లేదా ల్యాప్టాప్కి దీన్ని అయితే కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది. దీన్ని నేను CPUకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. CPU బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ USB పోర్ట్స్ అని ఉంటాయండి. USB పోర్ట్స్లో మనం దీన్ని అయితే కనెక్ట్ అయితే చేయాలి. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మనం క్యామ్ని అయితే ఒకసారి ఆన్ చేయవలసి ఉంటుంది. చూడండి, క్యామ్ ఆన్ బటన్పై క్లిక్ చేసి క్యామ్ అయితే ఆన్ చేయండి. సో మనకు ఒక ఆప్షన్ అయితే ఎనబుల్ అవుతుందండి. చూడండి, మనకి ఇక్కడ పీసీ రికార్డర్ రిమోట్ ఫండ్ టిల్ట్ క్రాడల్ అని చెప్పి మనకు 3 ఆప్షన్స్ వచ్చినాయి. మనం ముందుగా దీంట్లో ఫస్ట్ ఆప్షన్ పీసీని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, మన పీసీని సెలెక్ట్ చేసుకోగానే మనకు కంప్యూటర్లో ఒక విండో అయితే ఓపెన్ అయింది కదా. మనకు ఆ విండోలో డేటా అయితే ఉంటుందండి. ఈ డేటాని మనం వేరొక డ్రైవ్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు డేటా ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో మనకు స్క్రీన్ అయితే ఇలా ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మనం డేటా ట్రాన్స్ఫర్ అయితే చేద్దాం. చూడండి, దీంట్లో మనకు ప్రైవేట్ DCM అని చెప్పి 2 ఫోల్డర్స్ కనిపిస్తూ ఉంటాయండి. ప్రైవేట్ అన్నది సాఫ్ట్వేర్ సంబంధించి ఉంటుంది. దీన్ని అయితే మనం టచ్ అయితే చేయని అవసరం లేదు. DCM అనేది సెలెక్ట్ చేసుకోండి. మనం బ్యాకప్ అంతా కూడా మనకు ఫోల్డర్లో లోడ్ అవుతుందండి. మనకు ఫస్ట్ ఫోల్డర్లో ఎప్పుడు కూడా మనకు దీని నుంచి తీసిన ఇమేజెస్ అయితే ఉంటాయి. సెకండ్ ఫోల్డర్లో ఇచ్చేసి మనకు వీడియోస్ అయితే ఉంటాయి. సో మనం ఫస్ట్ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, దీంట్లో అన్నీ కూడా మనకు ఇమేజెస్ అండి ఇవి. సో ఇమేజెస్ అన్నీ కూడా మీరు కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకుని మీరు మీ కంప్యూటర్లో ఎక్కడైతే దీన్ని దాచుకోవాలనుకుంటున్నారో ఆ స్టోరేజ్ డ్రైవ్లో మీరైతే పేస్ట్. సో మనకు ఈ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ పేస్ట్ అయితే అవునాయండి. తర్వాత మనం దీన్ని బ్యాక్ సైడ్కి వచ్చి మనకు వీడియోస్ కావాలి కనుక సెకండ్ ఫోల్డర్లో వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ కూడా మీరు కాపీ పేస్ట్. సో ఈ విధంగా మనం మన DSLR కెమెరా ఉండొచ్చు లేదా వీడియో క్యామ్కార్డర్ అయినా సరే ఏవైనా సరే మన స్టోరేజ్ అంతా కూడా ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుందండి. మనకు వీడియో క్యామ్తో తీస్తుంది హై క్వాలిటీ ఉంటుంది కనుక మనకు డేటా ట్రాన్స్ఫర్ అనేది స్లోగా ఉంటుంది. మనం ఈజీగా మన ఫైల్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ ఫైల్స్ని మనం డిలీట్ చేయాలంటే డైరెక్ట్గా మనం ఇక్కడ డిలీట్ అని బటన్పై క్లిక్ చేయడం ద్వారా డిలీట్ అవుతాయి అనుకుంటున్నారంటే, కానీ మనకు ఈ ఫోల్డర్స్ ఫైల్స్ ఏవి కూడా మనకు ఇక్కడ డిలీట్ అయితే అవ్వవు. వీటిని డిలీట్ చేయాలంటే మన క్యామ్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫార్మేట్ అయితే చేయాలండి. ఆ రంగానే డిలీట్ అవుతాయి తప్ప మనకు కంప్యూటర్లో అయితే ఈ బ్యాకప్ ఏది కూడా డిలీట్ అయితే అవ్వదు. అది మాత్రం మీరు గమనించుకోండి. మన డేటా అంతా స్టోరేజ్ అంతా సేవ్ చేసుకున్న తర్వాత కెమెరా యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫార్మేట్ సెట్టింగ్ అని ఉంటుంది. ఆ ఫార్మేట్ సెట్టింగ్స్పై క్లిక్ చేసి మన SD కార్డ్లో ఉన్న డేటా అంతా కూడా ఫార్మేట్ చేయడం ద్వారా మనకు కొత్త డ్రైవ్ అయితే రెడీ అవుతుందండి. సో ఈ విధంగా మనం డేటా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మనకు డేటా ట్రాన్స్ఫర్ టైం అయితే ఎక్కువ పడుతుంది. తర్వాత మనం
ట్రాన్స్ఫర్ అంతా అయిన తర్వాత మన వైర్స్ని అయితే రిమూవ్ అయితే చేయాలి, యూఎస్బీ వైర్స్ని, అంతే అండి, అంతకుమించి ఏమీ లేదు. తర్వాత స్టోరేజ్ అవిన అన్ని ఫైల్స్ కూడా మీరు రిమూవ్ చేసుకోవాలంటే మీరు డిఎస్ఎల్ఆర్లో కానీ ఈ క్యామ్కార్డర్లో కానీ మీరు ఏ డివైస్ అయితే కనెక్ట్ చేస్తారో ఆ డివైస్లో ఉన్న ఫార్మాట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ మెమరీ కార్డ్ని అయితే ఫార్మాట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.